వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు మటన్ మనం ఎండబెట్టుకున్న మటన్ ముక్కలు ఉడకబెట్టి పెట్టాను. నేను లైట్గా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను. వీటిని ఇప్పుడు ఏం వేయలేదు, ఇందులో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను. ఇప్పుడు వీటిని కర్రీ చేస్తా ఫ్రెండ్స్. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వంట ఎండబెట్టిన మటన్ ముక్కలు ఎలా వండాలి ఏందనేది ఇప్పుడు నేను వండుతా ఫ్రెండ్స్. మీరైనా ట్రై చేసుకోవచ్చు. చిన్నగా మాట్లాడండి. ఏం చేస్తున్నావు మమ్మీ? మమ్మీ 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 ఉల్లిపాయలు వేస్తున్నా ఫ్రెండ్స్. ఎర్ర ఉల్లిగడ్డలకు 2 కోసి పెట్టుకున్నా. కొంచెం కారం వేసుకుందామండి. పసుపు వేసి ఉడకబెట్టా కదా, పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టా కదా, కొంచెం కారం వేసుకున్నాం. కొంచెం కారం వేసుకొని కలిపి పెట్టుకున్నాం. కొంచెం కారం వేసి ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నట్టు ముక్కలు. కొంచెం అల్లం పేస్ట్ వేసానండి. పచ్చిమిరపకాయలు, పుదీనా, టమాటాలండి. సన్నగా కోసి పెట్టుకున్న ఒక 7-8 చిన్న టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు, కొంచెం కొత్తిమీర కూడా,
కొంచెం సాల్ట్ వేద్దాం. మటన్ ముక్కలు మనం బాయిల్ చేసుకునే ముందు, మనం ఉడకబెట్టుకునే ముందు మటన్ ముక్కలు ఒక గంట సేపు బాగా నానబెట్టాలి. ఎందుకంటే ఎండబెట్టుంటాయి కదా, వీటిలో బాగా కడిగి ఒక గంట సేపు నానబెట్టి ఒక గంట పైన సిమ్లో పెట్టి ఉడకబెట్టానండి. మటను ఒక గంట అవుతుంది. సన్న మంట మీద అయితే బాగా జ్యూసీగా బాగా మెత్తంగా బాగా విరిగిపోతాయి. అందుకని కడిగి ఒక గంట నానబెట్టే, ఒక గంట బాగా సిమ్లో పెట్టి మంట ఉడకబెట్టే బాగా ఉడికిపోయి మెత్తగా. ఇవన్నీ వేసుకున్నామండి. పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం కస్తూరి మెంతి, ధనియాలు, జీలకర్ర పొడి, చిల్లీ కారం అండి, మామూలు కారమే. అందులో కొంచెం ముక్కల్లో కూడా వేసేసాను కొంచెం. మనం మటను ఉడకబెట్టిన మటన్లో వచ్చిన వాటర్ ఇవి, ఆ వాటర్ పారబోయకుండా ఇప్పుడు మనం ఈ టమాటా గుజ్జులో వేసేయాలి. ఇప్పుడు మనకి గుజ్జుగా సరిపోద్ది. ఇంకా మనం మరి వేరే వాటర్ వేయకుండా, వేరే నీళ్ళు వేయకుండా మనకి ఇంక ఇది సరిపోద్ది. ఒక్క కప్పు పెరుగు వేసుకుందామండి. నేనైతే కొంచెం ఏ కూరలోనైనా కొంచెం లైట్గా పులుపు, కొంచెం లైట్గా ఎక్కువేనండి, కొంచెం లైట్గా సరిపోయేటట్టు, కొంచెం లైట్గా, మరీ సప్పగా ఉంటే బాగోదు కదండి, కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. పెరిగి వేస్తే కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది, బాగుంటుంది ఆ టేస్ట్. ఈ ముక్కలు వేస్తున్నానండి, మటన్ ముక్కలు మనం ఉడకబెట్టి బాయిల్ చేసి పెట్టుకున్నాగా. ఇందులో కారం, పసుపు, ఉప్పు వేసి పెట్టానండి. ఉడికిపోయినాయి బాగా మెత్తగా. అన్నీ బాగా సరిపోయినాయండి, బ్రహ్మాండంగా సరిపోయినాయి అన్నీ. మాకైతే ఈ ముక్కలు ఎండబెట్టుకోవడానికి కుదరదండి. మటన్ ముక్కలు ఎండబెట్టినాయి నేను ఒంగోలు తెచ్చిస్తారు. ఒంగోలు బాగుంటుంది వాళ్ళ మటన్, పోతు మటను. మనం ఆర్డర్ పెట్టుకుంటే ఆన్లైన్లో తీసుకొచ్చి ఇచ్చిపోతారు. చాలా బాగుంటాయండి ముక్కలు. కూర కూడా బాగుంది, టేస్ట్ కూడా బాగున్నాయి.
కర్రీ రెడీ అయిపోయిందండి. కర్రీ రెడీ అయిందండి, మటన్ కర్రీ. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. పట్టుకో ఒక పుస్తకంలో చూపి. తింటవా? నేను ఎట్లా నిలబడాలా? ఆగు. చూడండి, బాగుంది, చాలా బాగుందండి కూర, మటన్ కూర. ఇట్లా చూపి అంతే.